హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పాలకూరతో ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో పాలకూరతో ఎప్పుడూ పాలకూర పప్పు, పాలకూర ఉల్లికారం అలానే చేస్తుంటాం కదా. సో ఈరోజు అయితే నేను డిఫరెంట్ స్టైల్లో పాలకూరతో ఒక మంచి కర్రీని చేసి చూపిస్తానన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న వాళ్ళు కూడా పాలకూరని ఇష్టపడి మరీ తింటారు. సో దానికోసం నేను ఒక కట్ట పాలకూరని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా ఈ పాలకూరని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. సో నేను ఒక కట్ట తీసుకున్నాను, మీరు ఎక్కువ క్వాంటిటీ అయినా సరే తీసేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకోండి. పల్లీలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. సో పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని దీన్ని కూడా మంచి వాసన, మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోండి. సో ఈ నువ్వులు కూడా ఆ వేడికే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఎక్కువ టైం అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ పొడి ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల పాలకూరకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు కంప్లీట్గా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఇవన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం కచ్చపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత వెల్లుల్లి రెక్కలు 4-5 వేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఈ పాలకూరని వేసేయాలన్నమాట. మొత్తం పాలకూర కూడా వేసుకోండి. ఇలా పాలకూర వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి. పాలకూరలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. సో ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇలా మనం కలుపుతూ ఉండాలన్నమాట. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కొంచెం వాటర్ అనేది తగ్గి బాగా దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కకి తీసేయండి. వేరే ప్లేట్లోకి పాలకూరని తీసుకొని అదే కడాయిని పెట్టుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు కచ్చపచ్చగా మనం దంచుకున్న ధనియాలని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది పాలకూర కర్రీలోకి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసి వేసేసుకోండి. సో ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా అప్పుడే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టమోటాని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. టమోటా అంతా కూడా బాగా మగ్గి ఇంకా మెత్తబడేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోండి. దీనిపైన కొంచెం సాల్ట్ని వేసుకున్నారంటే టమోటాలు చాలా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టేసుకొని 1 నిమిషం పాటు అలా ఉంచుకుంటే టమాటాలు చాలా తొందరగా ఈ విధంగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా టమోటాలు చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పల్లీలు నువ్వులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని కూడా వేసేద్దాము. సో ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునేవే కాబట్టి ఎక్కువ టైం అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చక్కగా ఇందులోకి మిక్స్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం పాలకూరని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పాలకూరని కూడా వేసేయండి. పాలకూర ఇంకా మనం వేసుకునే ఈ పల్లీలు నువ్వులు పౌడరు ఇంకా మనం పెట్టుకునే తడక అన్నీ కూడా చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోండి. అన్నీ ఈ విధంగా కలాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మీ టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. నెక్స్ట్ 1 అర స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ని వేసుకోండి. మీకు గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి. మీకు ఎంత
గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి. లేదంటే ఇలానే సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉండాలి అన్నంలో కలుపుకోవడానికి, లేదా చపాతీ, రోటీ, పుల్కాలోకి దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పాలకూర కర్రీ. ఇప్పుడు ఆల్మోస్ట్గా మన గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నాక మనకి పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మరింత టేస్టీగా ఉండటానికి కోసం చిన్న తడకని పెట్టుకుందాం. ఇప్పుడు తడక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెప్పలను వేసుకొని, 2 ఎండుమిర్చిని వేసుకొని, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పాలకూర కర్రీలోకి ఈ తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలకూరలోకి యాడ్ చేసేయడమే. ఇవన్నీ కూడా ఈ విధంగా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కర్రీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. పాలకూర తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.